ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో డెకరేటివ్ స్టోన్స్ ఉన్నాయి. సో, ఆ స్టోన్స్ అన్నీ వేసి అలా నిలబెట్టాననమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇప్పుడు పిచ్చి పిచ్చిగా, మెస్సీగా ఉండడమే ట్రెండ్. సో, కొంచెం పిచ్చి పిచ్చిగా, మెస్సీగా ఉన్నా పర్వాలేదు. పువ్వులు కూడా అలా పెట్టుకున్నాను. పువ్వులు ఒక్క మొర ₹100 అంట తెలుసా? एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि देव श्री गणेश देव श्री गणेश देव श्री गणेश హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి మేము డెకరేషన్కి ఎవరిని పిలవకుండా మేమే డెకరేట్ చేసుకున్నాం అనమాట. సింపుల్గా చక్కగా. ఎలా అంటే లాస్ట్ టైము నేను చూపించాను కూడా మీకు, ఒక స్టాండ్ వచ్చి దానికి ఫ్లవర్తో డెకరేట్ చేసాము. ఈసారి కూడా అలానే ఆ స్టాండ్కే పాలవెల్లి ఉంటుంది ఆ స్టాండ్కి పైన అనమాట. సో అటాచ్డ్ ఉన్న స్టాండ్ అండ్ అది డిటాచబుల్, అవసరం లేనప్పుడు డిటాచ్ చేసి మనము పైన పెట్టుకోవచ్చు. సో అది ఇలా చేసాము, మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఫ్లవర్ అన్నీ చుట్టేసామన్నమాట. అండ్ కింద ఇలా ఫ్రూట్స్ కూడా కట్టాము. అండ్ అటు ఇటు మొక్కజొన్నలు వచ్చింది. నిన్న అలా రోడ్డు మీద వస్తుంటే కనపడింది, బాగుంది కదా వినాయకుడికి పెడితే వెనకాల డెకరేటివ్గా అని చెప్పి తీసుకున్నాం అనమాట. అండ్ వినాయకుడి కోసం ఈ గొడుగు. వినాయకుడిని ఇంకా పెట్టలేదు, పంతులు గారు వచ్చాక మంత్రాలతో పెట్టిస్తారు కదా అప్పుడు పెడతాము. ఇప్పుడైతే మొత్తం సెటప్ రెడీ చేసాము. ఇంకా ఈ అరటి పిలకలు పెట్టడానికి ఇక్కడ ఆప్షన్ ఏం లేదు, కట్టడానికి ఏం ప్లేస్ లేదు. కాబట్టి నేనే ఆలోచించి ఒక స్టీల్ గిన్నెలో స్టోన్స్ అన్నీ వేసి, మా ఇంట్లో డెకరేటివ్ స్టోన్స్ ఉన్నాయి. సో ఆ స్టోన్స్ అన్నీ వేసి అలా నిలబెట్టాను అనమాట. సో వెయిట్కి అది అలా ఆగి ఉంది, మనకి నచ్చినట్టు ఎటైనా జరుపుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన కూడా ఇది చూడండి, ఈసారి నేను ఇది గణేష్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను, క్యూట్గా బాగుంది అని. సరే అని అది ఇక్కడ పెట్టి డెకరేట్ చేసామన్నమాట. అటు ఇటు రెండు పెట్టాను. అండ్ పైన మీరు ఇలా చూస్తే ఇది పాలవెల్లిలాగా వచ్చింది పైన. అండ్ మేము ఫ్రూట్స్ అంతా కట్టి వేలాడదీసాము. సో ఇంకా కొంచెం పనులు ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా పూజ చేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎవ్రీ టైం నేను కట్టుకున్న శారీ, జ్యువెలరీ అండ్ నేనేం హెయిర్ స్టైల్ చేసుకోబోతున్నాను ఇవన్నీ చూపిస్తాను కదా, అలానే ఈసారి కూడా మీకు చూపించబోతున్నాను, రండి. లాస్ట్ టైం వరలక్ష్మి పూజ అప్పుడు మేము ఏదైతే ఇబ్బంది పడ్డామో ఇప్పుడు అదే జరుగుతుంది. వర్షం పడుతూనే ఉంది, రాత్రి నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట, ఇంకా ఆగలేదు. థ్యాంక్ గాడ్ మేమంతా నిన్న మార్నింగే అన్నీ ఏమేమి తీసుకోవాలి అన్నీ కొనేసాం కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది ఏమి ఎదురవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఇంకా పంతులు గారు రావాలి, ఆయన చూడాలి అంటే పొద్దునే వస్తానన్నారు, ఇంకా రాలేదు. తప్పదుగా, ఇంకా ఫెస్టివల్ అన్నప్పుడు ఎలాగో అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని వస్తారేమో చూద్దాము. ఇప్పుడైతే నేను ఏ శారీ కట్టుకోబోతున్నానో చూపిస్తున్నాను మీకు. మైసూర్ క్రేప్ సిల్క్ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి నేను రాధే సిరి అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాను. లాస్ట్ టైం వరలక్ష్మి పూజ అప్పుడు కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను, ఇప్పుడు కూడా తన దగ్గరే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వింటేజ్ స్టైల్ చాలా ట్రెండీగా వెళ్తుంది కదా, సో అలా వింటేజ్ స్టైల్లో ఉండేలాగా ఇలా శారీ అంతా ఫుల్ ఇలా చెక్స్ వచ్చి బార్డర్, గ్యాప్ బార్డర్ వచ్చిందనమాట ఇది. అండ్ బ్లౌజ్ కూడా నేను ఇలా డిజైన్ చేయించి కుట్టించుకున్నాను. బికాజ్ పింక్ కలర్ ఫుల్ ప్లెయిన్ ఉంది అండ్ దానిపైన బార్డర్ కూడా చాలా సింపుల్గా ఉంది, అంత కనపడదు అని చెప్పేసి శారీలో ఉన్న మెటీరియలే కొంచెం తీసుకొని ఇక్కడ స్లీవ్స్కి అండ్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ పెట్టించాను. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా ఇలా వర్క్ చేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టించాను, చూపిస్తా.
ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో ఇది అలా హైలైట్ చేశాను శారీ బ్లౌజ్. తర్వాత జ్యువెలరీ వచ్చేసి ఈ జ్యువెలరీ వేసుకోబోతున్నాను అనమాట. ఇది షార్ట్ నెక్లెస్, ఇవి బుట్టలు, ఇలా పైన వైట్ స్టోన్ వచ్చి కింద గోల్డ్ వచ్చింది. తర్వాత ఇది కాసుల పేరు పెట్టుకుందాం ఇలా రౌండ్గా అని అనుకుంటున్నాను. దెన్ వడ్డానం వచ్చేసి ఇది. యాక్చువల్లీ ఈ కాసుల పేరునే వడ్డానం లాగా ఇలా పెట్టుకుందాము అనుకున్నాను అట్ ఫస్ట్. తర్వాత మెడలో అది చిన్నగా అయిపోతుందేమో అని ఆలోచించి వేరే పెట్టుకుంటున్నాను. చూద్దాం, ఇది ఒకవేళ హెవీగా అనిపించింది అంటే ఇదే నేను వడ్డానం లాగా పెట్టుకుంటాను. ఇది మనము 2 in 1 లాగా వాడుకోవచ్చు. ఇది బుట్టల హారం వస్తుంది, అవన్నీ మనకి వడ్డానం లాగా కూడా వాడుకోవచ్చు అండ్ హారం లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంకా హెయిర్ స్టైల్ చేసుకోలేదు, ఎప్పటిలాగా ఇప్పుడు కూడా ఏం చేసుకోవాలో ఐడియాలో లేదు. చూద్దాం, అప్పటికప్పుడు నాకు ఫాస్ట్గా ఏదైతే అది చేసేసుకుంటాను. రండి. హెయిర్ స్టైల్ ఇప్పుడు ఫాస్ట్గా అంటే సింపుల్గా అంటే ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు స్ట్రైట్గా ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుంటాను కదా, ఈసారి రివర్స్లో ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుందాం అనుకుని అలా వేసుకోబోతున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఈ రివర్స్ ఫ్రెంచ్ ప్లాట్ వచ్చో నాకు కామెంట్లో చెప్పండి, బికాజ్ అది అందరికీ రాదు. సో ఎంతమందికి వచ్చో చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెంచ్ ప్లాట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇష్టంతో చిన్నప్పుడే నేర్చుకున్నాను అనమాట. ఫ్రంట్ అంటే స్ట్రైట్గా అండ్ రివర్స్గా 2 వేసుకోవడం. సో చేసేసుకుందాం. కాకపోతే ఎప్పుడైనా మనం వేసుకోవడం కన్నా ఇంకొకరు వేస్తే ఇంకా మంచిగా క్లీన్గా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా రివర్స్లో అల్లుకోవాలన్నమాట. నేను అల్లుకుంటున్నాను కాబట్టి కొంచెం మెస్సీగా ఉంటుంది, బట్ వేరే వాళ్ళతో వేయించుకుంటే మంచిగా క్లీన్గా వస్తుంది అనమాట. సో చూడండి, ఇది వెనకాల ఒక జడ అల్లినట్టు వాళ్ళ పైనుంచి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత ఒకసారి ఇలా దువ్వేసుకొని ఎక్కడ లూజ్ వస్తే అక్కడ పిన్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఫ్రంట్ పైనుంచే వేసుకున్నాను కాబట్టి కొంచెం టైట్గా ఉంటుంది. మనము ఇలా లాక్కుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మెస్సీగా ఉండడమే ట్రెండ్. సో కొంచెం పిచ్చి పిచ్చిగా మెస్సీగా ఉన్నా పర్వాలేదు. హెయిర్ స్టైల్ అయిపోయింది. శారీ కట్టుకుంటాను. శారీ కట్టుకుని జ్యువెలరీ అంతా వేసుకుని ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో నేను ఇలా రెడీ అయ్యాను. ఇది నా కంప్లీట్ లుక్. వింటేజ్ శారీ అన్నట్టు కావాలి అన్నట్టు వెతికి తీసుకున్నాను అనమాట. మైసూర్ సిల్క్ ఈ మధ్య నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది కాబట్టి మళ్ళీ మైసూర్ సిల్కే తీసుకుంటున్నాను. బ్యాంగిల్స్ ఇవన్నీ రాత్రినే సెట్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ వేసుకోవడానికి అంత టైం ఉండదు కదా అని అన్నీ రాత్రినే సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఏ జ్యువెలరీ వేసుకోవాలి, ఏ బ్యాంగిల్ వేసుకోవాలి, మొత్తం అన్నీ రాత్రి సెట్ చేసుకున్నాను. ఇంకా జడకి వెనకాల ఇదిగోండి ఇలా పువ్వులు పెట్టుకున్నాను. ఇక్కడ ఒక లోటస్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు లోటస్ తలలో పెట్టుకునేది చాలా ఫ్యాషన్. సో అది ఎక్కువసేపు ఉండదు, ఇప్పుడు పూజ వరకు ఉంటుంది. పువ్వులు కూడా అలా పెట్టుకున్నాను. పువ్వులు ఒక్క మొర 100 రూపీస్ అంట, తెలుసా? అంటే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. నిన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా పడతానే ఉంది, రాత్రి కాదు సాయంత్రం నుంచి. సో రేట్లన్నీ పైకి వెళ్ళిపోయింది, ఇంకా తప్పదు, ఫెస్టివల్. ఇవన్నీ TV9లో న్యూస్లో వస్తున్నాయి. కొత్త న్యూస్ చదువుతున్నాం ఏంటి? లేదు అంటే వాళ్ళకి తెలుసు, అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అలా చెప్తున్నాను, సినారియో అంతే, ఇంకేం లేదు. సో ఈయన డ్రెస్ కూడా మా పంతులు గారు 8 o'clockకే వస్తా ఉన్నారు. సో కొంచెం తొందరగా లేచాము. దానికంటే ముందు ఎలా రెడీ అవ్వాలి, ఏం కట్టుకోవాలని చూపించడానికి మేడం గారు 5:30కే అలారం పెట్టుకున్నారు. మరి అది మామూలు విషయం కాదు. ఈ వినాయక చవితి అంత లేదు. వినాయక చవితినే కాదు, ఎవ్రీ టైం ఇంట్లో ఏదైనా పూజ ఉంది, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, అలా ఏమున్నప్పుడు కూడా నాకు రెడీ అవ్వడానికి అన్నట్టు నేను ఒక 2 hours బిఫోర్ లేచి నేను రెడీ అవుతాను. షూటింగ్ ఉన్నట్టే, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా, నీ డ్రెస్ గురించి కూడా చెప్పుకో. ఈయన డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. చెప్పు. చందేరి మటీరియల్, ఫుల్ ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది దానిపైన. అండ్ ఎక్కడ కుట్టించో? అల్లికా బొటిక్.
అలికా బొటిక్ అక్కడ కుట్టించుకున్నారనమాట. ఇంకా డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో నేను నా డీటెయిల్స్ నా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను, ఆయన డీటెయిల్స్ ఆయన ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తారు. డూ చెక్ ఇట్ అవుట్. నేనైతే రాధేసిరి పేజ్లో నుంచి తప్పించుకున్నాను నా శారీ. సో ఇప్పుడైతే గణేష్ రిక్కీ నిన్న మట్టి గణేష్ తీసుకొస్తే వాడే పెయింట్ చేశాడు అనమాట. అదే కాకుండా రిక్కీ ఒక గణేష్ డ్రాయింగ్ కూడా చేశాడు. వీలైతే ఆ డ్రాయింగ్ కిందకి పంపించేసాము. కమ్యూనిటీలో ఏదో కాంపిటీషన్ ఉంది అంటే వాడు చేసి పంపించేశాడు. నా దగ్గర ఫోటో ఉంది, నేను ఫోటో షేర్ చేస్తా. ఇది వాడు పెయింట్ చేసిన గణేష్, మట్టి గణేష్ అనమాట. తీసుకొచ్చి పెయింట్ చేశాడు. వాడు పెయింట్ చేసేటప్పుడు కూడా నేను రికార్డ్ చేశాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. వారికి పెయింటింగ్ స్టైల్ చూసారా, మ్యూజిక్ వింటూ పెయింట్ చేసుకుంటున్నాడు అనమాట. రిక్కీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఏ పని చేసేటప్పుడైనా మ్యూజిక్ పెట్టుకుని చేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ అయిపోయింది రిక్కీ. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇయర్స్ హైలైటింగా ఒకసారి చూపి. సింపుల్గా ఉన్న గణేష్ని కలర్ఫుల్ గణేష్ చేశాడు. గణేష్ నా దగ్గర ఫోన్లో ఉంది, చూపిస్తా. సో ఇది రిక్కీనే డ్రా చేసి రిక్కీనే పెయింట్ చేశాడు అనమాట వాటర్ కలర్స్తో. సో మా పంతులు గారు దీన్ని చూసి ముచ్చటపడి ఇది కూడా పూజలో పెడదాము మెయిన్గా అని అన్నారు. సో దానికి కూడా ఒక చిన్న సింహాసనం రెడీ చేస్తున్నారు. దప్పెట్టు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమ. देव श्री गणेश देव श्री गणेश देव श्री गणेश देव संवत्सरं दीर्घमायुः चिरञ्जीव सुखी भव फलं मनार्थवरं पुत्रपौत्र प्रणस्पादिस्पाचमं यस्यात् सुप्रसन्नो भव స్థిరాసనం గురు. అమ్మ ఇప్పుడు పుష్పాలు చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఓం గణేశాయ నమః. పాదపూజాం ఏకదంతాయ నమః. పూజాం స్వర్పగంధాయ నమః. జాంబీ పూజాం నమః. విఘ్నరాజాయ నమః. జిఘ్నే పూజామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరు పూజామి. హేరంబాయ నమః. ఘటం పూజామి. లంబోదరాయ నమః. భద్రం పూజామి. గణనాథాయ నమః. నాభిం పూజామి. గణేశాయ నమః. ఉదయం పూజామి. చేస్తే ఎలా రండి అందరూ. ఓం ధూమాఘ్రాపయామి సాధ్యం దొరక సమీకమన్యదాయోగం ప్రీంద్రుహాళమంగళం దీపం త్రిలోకం భక్త్యాదీపం గచ్ఛామి. దేవాయ బ్రహ్మాత్మనే త్రాహిమాన్నాథ్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తే. దీపాయ ఒకసారి నమస్కారం చేసి స్వామివారి చేత్తో చూపించండి. సార్ దీపం దర్శయామి.
जय गणेश महाराज की जय गणेश महाराज की जय। ओम श्री वसुधनाय स्वामी नमः। पादारविंदयोः वेदोक्त सुवर्ण रण्यरः वेदोक्त सुवर्ण दिव्या मंत्र पुष्पं समर्पयामि। ओम यानि गानि व्यापार जन्मान्तरमुतानि च तानि गानि पुनस्सन्ति प्रदक्षिणपदे पापो हम पापकर्मा हम पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन हवामहे गणपतिं गणपतिगुं हवामहे कविं कविगुं हवामहे गणपतिगुं हवामहे कविं गणपतिमिति गणपतिं फलं मनोद्धफलं पुत्रपौत्र प्रौढस्मात् येष्याधस्सान्तिं प्रेक्षमे गणपतनुग्रहेण शतवर्षसुखेन अन्योन्यदाम्पत्यसुखेन जीवनसिद्धिरस्तु सर्वकार्येषु सिद्धिरस्तु दीर्घायुष्मान् भव शतायुष्मान् भव सरस्वती प्रसन्नसिद्धिरस्तु। పూజ చాలా చక్కగా మంచిగా జరిగింది. సాయంత్రం మా కమ్యూనిటీలో కూడా వినాయకుడి పూజ ఉంది, అక్కడ కూడా కూర్చుని పూజ చేయబోతున్నాం అన్నమాట. అండ్ మా కమ్యూనిటీలో 5 days వినాయకుడిని పెడుతున్నాము. 5 రోజులు ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, సింగింగ్ అండ్ గేమ్స్, తర్వాత డిన్నర్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఏజ్ గ్రూప్స్లో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. సో అందరూ ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఇది ఇవాళ జరుగుతుంది కాదు, గత 10-11 yearsగా ఏదో ఒక ఆనవాయితీ అనమాట. ఈ ఒక్క ఫెస్టివల్ మాత్రం అంటే ఎక్కువ రోజులు ఉండడం వల్ల అందరూ ఈవినింగ్ కలవటం, అందరూ కామన్గా అక్కడే డిన్నర్ చేయటం, సో ఒక మంచి గ్యాదరింగ్, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. యా, అంటే ఈయన కూడా ఒక స్కిట్ రాశారు, ఆయన చేయబోతున్నారు వాళ్ళ టీంతో. నేనైతే ఏం చేయట్లేదు. సో వినాయకుడి 5 పేర్లు చెప్పు. మూషిక వాహన, ఏకదంత, వక్రతుండ, మహాకాయ, కోటి సూర్య, సమప్రభ చెప్పు. వినాయక, గజానన, ఏకదంత, మూషిక వాహన, విఘ్నేశ్వర. నువ్వు చెప్పు ఇవి కాకుండా. క్వశ్చన్ నేనేసాను, సేమ్ క్వశ్చన్ నేను మళ్ళీ ఆన్సర్ చేయను. నా పాలసీ. నెక్స్ట్ వినాయక చవితికి అడుగు. సరే, వినాయకుడి భార్యల పేరు చెప్పు. సిద్ధి, బుద్ధి. ఎక్కడో చూసావని నాకు డౌట్ కొడుతుంది. యాక్చువల్లీ నేను మనము వినాయకుడు కొనడానికి వెళ్ళిన వీడియోలో వినాయకుడు బ్యాచులర్ కదా, పెళ్ళికి రెడీ అవుతున్నట్టు ఉంది అన్నట్టుగా మనం చెప్పాము. సో కమెంట్లో లేదు, వినాయకుడికి బుద్ధి కాదు, రిద్ధి, పెళ్ళయింది, వాళ్ళ భార్యల పేరు ఇది, ఒక్కరు కాదు 2 ఉన్నారు అని చెప్పారనమాట. సో జ్ఞానాన్ని పంచుతున్నాం. యా, యాక్చువల్లీ ఎక్కడో నేను విన్నాను కానీ అది మర్చిపోయాను. ఎప్పుడు వినాయకుడు బ్యాచులర్ అనేదే మైండ్లో అలా ఉండిపోయింది.
సో అలా చెప్పేశాను అనమాట. ఓకే, సాయంత్రం కలుద్దాం. ఇప్పుడు కింద మన కమ్యూనిటీలో గణేష్ పూజ అనమాట. నేను మిక్కీ కూడా కూర్చోబోతున్నాము. మాతో పాటు ఇంకా 3 పేర్స్ కూడా కూర్చుంటున్నారు. రండి అక్కడికి వెళ్ళిపోదాం. ఈసారి మా అపార్ట్మెంట్లో పిల్లలందరితో వినాయకుడు బొమ్మ వేయించాలి అని ఒక థీమ్ లాగా పెట్టుకొని కొంతమందితో చేయించారు అనమాట. అలా ఇది విక్కీ చేసింది. విక్కీ తనే డ్రా చేసి కలర్ చేశాడు. ఇంకా వేరే పిల్లలు కూడా చేశారు. ఒకసారి అని చూడండి. देवज्योतिर्ब्रह्मणे नमः लं पृथ्वी तत्त्वात्मने गन्धं परिकल्पया नमः राम आकाश तत्त्वात्मने पुष्पं परिकल्पया नमः ओम उमापुत्राय नमः बिल्वपत्रं पूजयामि ओम गजाननाय नमः दूर्वयत्रं पूजयामि ओम हरसोमवे नमः दुर्वारत्रं पूजयामि ओम लंबोदराय नमः हरेत्रं पूजयामि ओम गुहाग्रजाय नमः अपामरकत्रं पूजयामि ओम मयत्रगाय नमः तुलसीपत्रं पूजयामि ओम येनताय नमः